చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యావాసం సర్వనాశనం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి గారంట. మరి ఎప్పుడు పేరు కూడా ఇవ్వలేదు ఆవిడది. ఎప్పుడు ఎమ్మెల్సీని చేసాడో కూడా తెలియదు. ఆమె మాట్లాడుతూ విద్యా వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాశనం అయిపోయిందంటూ ఆరోపణలు చేస్తున్నారు. మరి ఆమె స్వతహాగా మైక్ ముందు కూర్చొని చెప్పారా, లేదంటే ఆమె చెప్పినట్టు సాక్షి స్క్రిప్ట్ రాసిందా తెలియదు. అసలు విద్యా వ్యవస్థ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎలా నాశనం చేశాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ ఎలా నాశనం అయిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. నమస్తే శ్రీలీల. నమస్తే. గత జగన్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ ఎలా భ్రష్టపడిపోయిందో చూసాం. దాన్ని గాడిని పెడుతూ బాగు చేసుకొస్తున్న తీరు ఇప్పుడు నారా లోకేష్ చేపడుతున్న కార్యక్రమాలు చూస్తున్నాం. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? కల్పలతారెడ్డి గారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. ఆమె తెలిసి మాట్లాడిందా, తెలియక మాట్లాడిందా, ఆమె ప్రమేయం లేకుండా సాక్షి ఆర్టికల్ రాసిందా? దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ ఎవరైతే వీళ్ళు కల్పలతారెడ్డి అని చెప్పేసి ఫస్ట్ టైం మనం వింటున్నాం పేరు కూడా. ఆవిడ ఎమ్మెల్సీగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తే మనం తెలుసుకోవటమే కానీ ఇంతవరకు ఎక్కడా కూడా మనం వినింది కానీ ఆవిడ చూడటం కానీ జరగలేదు. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడింది లేదు. అయితే ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఉపాధ్యాయ వ్యవస్థను కానివ్వండి, లేకపోతే పాఠశాల వ్యవస్థను కానివ్వండి, మొత్తం కూడా దుర్భరమైన పరిస్థితికి తీసుకువెళ్తున్నారని. కానీ వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మరి విద్యా వ్యవస్థను చూసేది ఎవరంటే విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు నారా లోకేష్ గారు. మరి ఆ విషయం కూడా మర్చిపోయి వీళ్ళు మాట్లాడుతున్నట్లున్నారు. అదేవిధంగా మరి ఎవరైతే అమ్మఒడి అని చెప్పేసి మోసం చేశారు, మరి అదేవిధంగా డిఎస్సి అని మోసం చేశారు. మరి ఎక్కడైనా సరే టీచర్లకు ఒక్క ఉద్యోగం ఇచ్చారా? అసలు 1వ తారీఖున జీతాలు ఇచ్చారా వీళ్ళు? ఇవన్నీ లేకుండా ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే, నా జేబులోకి వచ్చినయ్యా, లేకపోతే కంటైనర్లతో నా రూములకు తరలించుకున్నానా, నేను ఇల్లు కొనుక్కున్నానా, బంగారం కొనుక్కున్నానా అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోయింది. ఆయన బంగారం కొనుక్కొని ఆయన డబ్బులు దాచిపెట్టుకోవటమే కానీ విద్యార్థుల బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించాడా ఏ రోజైనా సరే? అంటే ఈయన పాఠశాలలకు వెళ్ళి మరి అమ్మఒడి గురించి మీటింగ్ పెట్టి చెప్తాడు, పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్ళిళ్ళు గురించి. ఇది అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి. మరి విద్యార్థుల పట్ల ఆయనకున్న ప్రేమ, మరి అదేవిధంగా ఉపాధ్యాయుల పట్ల ఆయనకున్న గౌరవం. ఉపాధ్యాయుల పట్ల ఆయనకున్న గౌరవం ఏంటంటే, కరోనా టైంలో మందు బాబుల దగ్గర వీళ్ళని వాలంటీర్లుగా నుంచోబెట్టడం. ఇదైతే కరెక్ట్గా వీళ్ళు చేసిన పనులన్నీ ఇలా ఉన్నాయి. మరి మీరు ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి, విద్యా వ్యవస్థ గురించి, ఈ రోజున విద్యార్థులకి ఉపాధ్యాయులకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడటం నిజంగా అన్యాయంగానే ఉంది. ఇదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వింటున్నారు, చూస్తున్నారు. ఎవరి పరిపాలన ఎలా ఉంది, ఎవరి పరిపాలనలో ఎవరు లబ్ధి పొందారు, ఎవరు లాభం చేకూర్చుకున్నారు, ఎవరు జేబులు నింపుకున్నారు అనేది ఈ రోజున క్లియర్గా అర్థమవుతున్న విషయం. మొన్న విడుదల రజనీ గారు వాళ్ళ అనుచరుడిని అరెస్ట్ చేస్తుంటే ఎందుకట్లా గగ్గోలు పెట్టారంటే కోడిగుడ్లు గురించి బయటకు వచ్చిద్దేనంట. మరి ఆ కోడిగుడ్లు ఏంటో ఆ గొడవ ఏంటంటే, మరి పిల్లలకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు వేసుకొని మరి కోడిగుడ్లు సరఫరా చేశారో దాంట్లో కూడా వీళ్ళు ఒక దొంగల్లాగా వ్యవహరించారు. మరి చిక్కీలు ఒక పెద్ద మెనూ చదివాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఏ రోజైనా సరే ఆ మెనూ పెట్టారా పిల్లలకి? మరి చిక్కీలు ఓపెన్ చేయగానే పురుగులు. ఇంకా ఏది చూసుకున్నా కూడా మీరు చేసినదంతా కూడా పరిపాలన నిజంగా రాష్ట్రాన్ని నాశనం చేశారు. విద్యా వ్యవస్థ మరి ఆ రోజు చూస్తే ఒక చిన్న పిల్లాడు నడు రోడ్డు మీద కూర్చొని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఈ రోజున మాకు సహాయం చేయండి, నాకు అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు. ఒక చిన్న 4th క్లాస్ పిల్లోడు, మా నాన్న కష్టపడి నన్ను చదివించాలనుకుంటున్నాడు, మరి ఈ స్కూల్ కూడా తీసేస్తే నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్తే మా నాన్న పనిచేసిన డబ్బులు కూడా నాకు సరిపోవని చెప్పేసి ఆ అబ్బాయి రోడ్డు మీద కూర్చున్నది. మరి ఇవన్నీ మర్చిపోయినట్లున్నారు. ఈ రోజున ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా మధ్యాహ్న భోజన పథకాలు వచ్చినాయి. మరి ఎందుకోసం అంటే పేద విద్యార్థుల కోసం. వాళ్ళు తినలేని పరిస్థితిలో ఉండకూడదు. కనీసం స్కూల్కి కాలేజీకి వెళ్ళినప్పుడైనా సరే భోజనం వాళ్ళకి కడుపు నింపితే బాగుండిద్దని ఉద్దేశంతో, అంటే విద్యార్థుల జీవితాలు ఎలా తీర్చిదిద్దాలని చెప్పేసి నారా లోకేష్ గారు ఆలోచిస్తున్నారు. ఈ రోజున కొత్త ఏదైతే మనం చూసాం ఏఐ దగ్గర నుంచి పిల్లలకి కొత్త అప్డేట్స్ మనం కనిపెట్టాలి. వీళ్ళలాగా వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఇంకేదో చేయటం, ఫోన్ కాల్స్లో అమ్మాయిలతో మాట్లాడటం వీళ్ళ మంత్రులు వీళ్ళ ఎమ్మెల్యేలు చేసిందేంటి? ఈ రోజున కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నది ఏంటి? మరి మనం చూస్తే
మరి ఒకవైపు ముఖ్యమంత్రి గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పిల్లలతో కలిసి ఏ విధంగా భోజనం చేశారు, వాళ్ళతో మమేకమై ఏ విధంగా మీకు ఏ సదుపాయాలు కావాలి, మరి హాస్టల్స్ ఎలా ఉన్నాయి, మరి అదేవిధంగా అక్కడ ఉన్న టీచర్స్ బాగా చదువు చెప్తున్నారా లేదా, మరి టీచర్ పేరెంట్స్ మీటింగ్ చూసాం ఏ విధంగా కండక్ట్ చేశారు. మరి ఇవన్నీ ఏ రోజైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయా అంటే ఎక్కడా కూడా ఇలా చెయ్యము. మేము కేవలం విద్యార్థులు పాఠాలు చెప్పం కానీ గురువులను తీసుకెళ్ళి మాత్రం మందు షాపుల దగ్గర నుంచోబెడతామన్న దాంట్లో మాత్రం ముందంజలో ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు. బైజూస్ పేరుతో ట్యాబ్లు ఇస్తున్నామని చెప్పి సుమారుగా 1000 కోట్ల కుంభకోణం చేశాడు జగన్ రెడ్డి. ఆ కుంభకోణం సంగతి ఆవిడకి తెలిసినట్టు లేదు, దాని గురించి ఏం మాట్లాడలే. ఆ ట్యాబ్లు ఇచ్చినందుకే పిల్లలు నాశనం అయిపోయారని తల్లిదండ్రులు తిట్టుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని. మరి అసలే ఇంట్లో ఫోన్ ఉంటేనే పిల్లలు ఈ విధంగా పక్కద్రోవ పట్టేసి దాంట్లో ఫోన్లో గేమ్లు ఆడుకుంటున్నారంటే ఈ ట్యాబ్ ఇచ్చి ఇంకా చెడగొట్టాడు. కనీసం వాళ్ళ నాన్న బయటకు వెళ్ళేటప్పుడన్నా జేబులో ఫోన్ వేసుకెళ్తే వీడు కాస్తన్న టైంలో చదువుతాడు. 24 గంటలు ఇప్పుడు ఆ ట్యాబ్ పెట్టుకోవడం కూర్చోవటం వల్లే వీళ్ళు చదువు మానేసి గేమ్లు ఆడుకుంటున్నారని ఆ రోజున తల్లిదండ్రులు వాపోయింది. ఆ 5 ఏళ్ల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా 4257 కోట్లు ఎగ్గొట్టి పారిపోయాడు. అది కూడా ఇవిడికి తెలిసినట్లేదు. మరి అదే కదండి, మొన్న ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నీ చెల్లిస్తేనే మళ్ళీ ఈ రోజున ఇంకా వీళ్ళు చెప్తున్నారు వచ్చి 5 నెలలు అయింది, 9 నెలలు అయింది, విద్యార్థులను మోసం చేశాడు, తల్లికి వందనం వేయలేదని. మరి మీరు చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో కుప్పలుగా అవన్నీ కూడా తీర్చాక మళ్ళీ అప్పులు తెచ్చుకొని అప్పుడు ఇవ్వాలి కదమ్మా. మరి అలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. స్కూళ్ళు బాగు చేస్తున్నాం అన్న పేరుతో 100 రూపాయలు రంగు డబ్బా కొని కాంపౌండ్ వాళ్ళకి రంగేసి కోట్ల రూపాయలు కొలగొట్టాడు జగన్ రెడ్డి. దాని గురించి అక్కడ ప్రస్తావించారు. కరెంటు స్తంభాల దగ్గర నుంచి చివరికి అస్సలు అక్కడ మనం ఏదైతే చెప్పుకున్న పొలంలో గట్టురాళ్ళ దాకా మొత్తం జగన్మోహన్ రెడ్డి బొమ్మలు. ఆ రంగులు వేయటానికి 1000 కోట్లు, తీయటానికి 1000 కోట్లు. అంటే వీళ్ళు వేయటం గవర్నమెంట్ ఆఫీసులకి, స్కూల్స్కి, మరి ఆ పిల్లలకు కూడా పాపం మర్చిపోయినట్లున్నాడు. దాంట్లో కూడా ఏదైతే మనం చూసాం వాళ్ళు వేసుకున్న యూనిఫామ్ అది కూడా మరి 3 రంగులు పెట్టకుండా వదిలేశాడు. అది కూడా పెట్టినట్టే ఇంకా ఎంచక్క పిల్లలు వీళ్ళ ఏదైతే ఉందో వీళ్ళ పార్టీ కార్యకర్తలాగా జెండాలతో పల్లెహండు యూనిఫామ్ వేసుకొని వచ్చేవాళ్ళు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మర్చిపోయి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారనేది సోయతో ఆలోచించాలి, ఆలోచించి మాట్లాడాలి అనేది ఈ రోజున వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఉపాధ్యాయులు నియమించలేక డిఎస్సి అంటూ నాటకాలు ఆడి ఎన్నికలకు ముందు డిఎస్సి అంటూ ప్రకటించి అది కూడా నిర్వర్తించలేక ఒక్క ఉపాధ్యాయుడు నియమించలేక స్కూళ్ళు విలీనం చేసి సుమారుగా 9 లక్షల నుంచి 10 లక్షల మంది పిల్లలు డ్రాప్అవుట్ అయ్యారు. ఆ డ్రాప్అవుట్ అవడం మూలంగా వాళ్ళంతా ప్రైవేట్ స్కూళ్ళ వైపు వెళ్లాల్సి వచ్చింది. అంటే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్ళలేక బస్సులో వెళ్ళే స్తోమత లేక స్థానిక గ్రామాల్లో ఉన్న స్కూల్స్లో చేరారు వాళ్ళంతా. ఇంక వీళ్ళు మరి విద్యావ్యవస్థకు చేసిందేముంది? ఏం లేదండి, చెప్పాం కదా ఈ రోజున పిల్లలకి మధ్యాహ్న భోజన పథకంలో కూడా కమిషన్లు కొట్టేసి, చిక్కీల్లో కూడా కమిషన్లు కొట్టేసి, దాని మీద వేయించి జగన్మోహన్ రెడ్డి బొమ్మలకే అయ్యే ఖర్చే తప్పించి మిగతాదంతా కూడా డొల్లా. వీళ్ళు చేసింది ఏంటంటే విద్యార్థుల్ని ఈ విధంగా ఇబ్బంది గురి చేసి వాళ్ళని చదువుకునే స్తోమత లేక, గవర్నమెంట్ స్కూల్ అంటే ఏంటి, మరి మధ్యాహ్నం భోజనం పెట్టి పేద విద్యార్థులు కూడా చదువుకోవాలి, వాళ్ళు విద్యావంతులుగా తీర్చిదిద్దబడాలి అంటే తల్లిదండ్రి కూడా కూలి పనిచేసి వాళ్ళని పోషించడానికే ఇబ్బందిగా ఉంది కాబట్టి చదివించలేని పరిస్థితిలో వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో ఆదుకోవాలని చెప్పి పెట్టిన గవర్నమెంట్ స్కూల్ని జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి పేరుతో లేకపోతే అమ్మఒడి అని చెప్పి అవి ఎగ్గొట్టడం కోసం స్కూళ్ళని విలీనం చేసేసి ఈ పిల్లలందరినీ బ్రతుకులు రోడ్డుకి ఇచ్చాడు. మరి ఏపీపీఎస్లో చేసింది ఏంటండి దాంట్లో? మరి ఆ పేపరు ఇవన్నీ కూడా వీళ్ళు ఒకసారి ఆలోచించి విద్యార్థులంటే ప్రేమ లేదు, మీరు విద్యార్థుల్ని అంటే అంధకారంలోకి తోసేశారు, అగాధంలోకి నెట్టేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2019 నుంచి 24 వరకు. ఇప్పుడు డిఎస్సి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి ప్రకటించి 16,350 ఉపాధ్యాయ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చింది. డిఎస్సి ప్రక్రియ మొదలుపెట్టింది, నియామకాలు జరుగుతాయి. దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆపమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇక్కడ వీళ్ళు ఏదైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఎప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు, 10వ తరగతిలోనే పేపర్లు కొట్టేశాడు, ఆ ఘనత అయితే ఉంది. మరి ఇట్లాంటి వ్యక్తి నేనేమో ఒకటో క్లాస్ స్టూడెంట్నో లేకపోతే 1వ నెంబర్ స్టూడెంట్నో అని చెప్తూ ఉంటాడు ఎంతసేపటికి. అంటే ఈయన ప్రవర్తన ఎలా ఉండిద్ది అంటే ఆలోచన విధానం, నేను చదువుకోలేదు, చదువు మీద నాకు విలువ లేదు, ఉపాధ్యాయులంటే అంతకంటే గౌరవం లేదు, కాబట్టి ఇంకొకరు కూడా అంటే నేను చేసే పని ఏదైతే ఉందో చేయలేంది. ఇప్పుడు వీళ్ళు డిఎస్సి వేయలేదు కాదు కదా, కనీసం ఉన్న స్కూళ్ళను కూడా మూసేసిన పరిస్థితి. అట్లాంటిది ఈ గవర్నమెంట్ చేసేస్తే
ఆ ఘనత కొట్టేసిద్ది కదా, మరి విద్యార్థులందరూ చదువుకుంటే మరి నెక్స్ట్ నేను చెప్పుకోవడానికి ఏది ఉండదు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. మరి దాంట్లో ప్రక్రియ కానీ ఇది నేను చెయ్యను, ఇంకొకరిని చెయ్యనియ్యను, ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం. మీకు గుర్తుండే ఉంటుంది, ఎన్నికలకు ముందు భారతిరెడ్డితో సహా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి 15,000 ఇస్తానంది. కొట్టి మరీ చెప్పింది ఆవిడ, కనపడలో కొట్టి మరీ చెప్పింది. గెలిచి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క విద్యార్థికి ఇచ్చారు ఇంట్లో. అది కూడా ఇందాక చెప్పుకున్నట్టు 9 లక్షల మంది డ్రాప్ అవుట్ అయిపోతే అతి తక్కువ మందికి ఇచ్చాడు. అది కూడా 3 సార్లు 4 సార్లు ఇచ్చినట్టున్నాడు. ఆ ఇచ్చిన దాంట్లో కూడా 2,000 కమిషన్ తీసుకున్నాడు. దాని గురించి దాన్ని ఏమంటారు, మీరు ఎట్లా చూస్తారు? ఇక్కడ మనం చూసాం, ఎక్కడా కూడా కమిషన్ లేకుండా ఏ పని చెయ్యం. ఎక్కడైనా సరే మా జేబులు నింపుకోవాలి, దేంట్లోనైనా సరే. ఈ రోజున చూస్తే ఐటీ మినిస్టర్ ఆ రోజున ఏం మాట్లాడాడు అతను, మరి కోడి గుడ్డి పెట్టాలి, గుడ్డి పిల్ల అవ్వాలని చెప్పేసి. అట్లాంటి మంత్రులు, మరి చలేస్తుంది కాబట్టి మేము కంపెనీలు తీసుకురావటానికి కూడా మేము వెళ్ళలేకపోయామని చెప్పుకున్న మంత్రులు, మరి అప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి గౌరవ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, మరి అతను చేసింది ఏంటంటే పిల్లల డబ్బులు, ఈ రోజున సొంత చెల్లెల్ని తల్లిని కూడా ఇచ్చేసినాడు. పిల్లల డబ్బులు ఎందుకు దోచుకోవడంటే ఖచ్చితంగా దేంట్లోనైనా సరే మేము దోచుకోవటానికే ఉన్నాము అన్నదే వీళ్ళ ఆలోచన. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడిలో దోసిన 2,000 రూపాయల్లో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డికి వాటా ఇచ్చినట్లు లేడు. అందుకే ఆమె టీడీపీ వారి చేత, కూటమి ప్రభుత్వం చేత జగన్మోహన్ రెడ్డిని తిట్టిస్తానికే ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటుందని చెప్పి విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.